మంగళగిరిలో ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాలకై సిపిఎం ఆధ్వర్యాన జరుగుతున్న నిరసన దీక్షలు రెండవ రోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాశం రామారావు మాట్లాడారు. లోకేష్ గారు హామీ ఇచ్చాడు, మేము అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇస్తాం, మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు లేనటువంటి వాళ్ళు అంటూ ఉండకూడదని చెప్పేసి ఆయన తాడేపల్లిలో శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించాడు. 2 సంవత్సరాలైంది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి. గత 40-50 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టుల పోరాటం ఫలితంగా నియోజకవర్గంలో దాదాపుగా 50,000 మంది పేదలు ప్రభుత్వ భూముల్లో ఇళ్ళేసుకొని నివాసం ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళ పోరాటాల ఫలితంగానే సుమారుగా 22,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు సైతం సాధించాం. ఇంకా ఇళ్ల పట్టాలు కావాల్సిన వాళ్ళు తాడేపల్లి టౌన్ కానీ, తాడేపల్లి రూరల్ కానీ, మంగళగిరి టౌన్ కానీ, మంగళగిరి రూరల్ కానీ ఈ కార్పొరేషన్ పరిధిలో ఇంకా సుమారుగా 20,000 మందికి ఇళ్ల పట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, కనకదుర్గ నుంచి సుందరయ్య నగర్ కాడి నుంచి రామయ్య కాలనీ కాడి నుంచి మంగళగిరి టౌన్లో ఇక్కడ కొండ చుట్టూతో ఉన్నటువంటి ఫారెస్ట్ భూముల కాడి నుంచి, అదేవిధంగా చెరువు పోరంబోకుల కాడి నుంచి, అదేవిధంగా ఆత్మకూరులో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఈ కాలనీలన్నింటిలోనూ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలా. వాళ్లే కాదు, ఈరోజు కుటుంబాల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో పెళ్ళైనటువంటి పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఏర్పడి ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. వెంటనే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఇచ్చినటువంటి హామీలు అమలు జరపాలని చెప్పేసి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. అట్లానే ఇళ్ల స్థలాలు కూడా 2 సెంట్స్ చొప్పున ఇస్తామని చెప్పేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతూ ఉంది. పట్టాలు మాత్రం కొద్దిమందికి ఇచ్చారు. రెండో దశ ఎప్పుడు మొదలు పెడతారని చెప్పేసి అడుగుతున్నాం. గత 6 నెలల క్రితం ఇళ్ల స్థలాల కోసం ఇదే కార్పొరేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. వాళ్ళందరికీ స్లిప్పులు ఇచ్చారు, ఇప్పటికీ ఎన్యుమరేషన్ చేయలేదు. కాబట్టి వెంటనే ఎన్యుమరేషన్ చేయాలని చెప్పేసి, మిగతా వారికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యాన్ని 25వ తారీఖు నుండి ఈ 24వ తారీఖు దాకా రిలే దీక్షలు, 25వ తారీఖు ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం 2వ దశ పోరాటాన్ని ఎంటీఎంసీ కార్యాలయం ముందు నిన్న ప్రారంభించింది. 4 రోజుల పాటు నిరసన దీక్షలు కొనసాగుతాయి. 25వ తేదీన మొత్తం ఎంటీఎంసీ పరిధిలో ఉన్న ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న పేదలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రాబోతూ ఉన్నారు. మేము ఈ కమిషనర్ని అడుగుతూ ఉన్నాం, 6 నెలల క్రితం ఇళ్ల స్థలాలు మాకు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి అర్జీలు ఇస్తే, ఆ అర్జీలు పరిశీలించడానికి మీకు సమయం లేదా? మీ ఉద్యోగులకు ఎవరికి సమయం లేదా? ఒక్కరింటికైనా వెళ్ళి వీళ్ళు అర్హులా కాదా, పేదోళ్ళా కాదా, వీళ్ళకి ఇళ్ల స్థలం అవసరమా లేదని ఎందుకు పరిశీలించలేకపోయారు? మీరు పరిశీలించకూడదు అనుకున్నారా? మీ పైన అధికార పార్టీ నాయకులు పరిశీలించొద్దని చెప్పారా? ఎవరు మాటలని ఈరోజు పేదలను ఎన్యుమరేషన్ చేయట్లేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మీరు సిద్ధం కావట్లేదు. అదే పారిశ్రామికవేత్తలకి కోట్లు 100,000 ఎకరాలు రోజు ఇస్తూ ఉన్నారు. 99 పైసలకి ఎకరం లీజుకి ఇస్తూ ఉన్నారు. అదేమంటే ఊరకిస్తాం మా ఇష్టం అని చెప్పి అంటున్నారు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ పేదల మీద ఎందుకు చేయించట్లేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.